మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 1 ఇయర్ కావస్తుంది దగ్గరగా. సో మరి 1 ఇయర్ లో పాలన ఏ విధంగా ఉంది, అసలు ప్రజలు కూటమిని ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు, అసలు వైఎస్ఆర్సీపీని కాదు అని ప్రజలు ఆ రోజు కూటమికి ఎందుకు పట్టం కట్టారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు విశాఖ జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లేశ్వర్ గారు మనతో ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చెప్పిన వాడితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 1 ఇయర్ కావస్తుంది. సో మరి 1 ఇయర్ లో ప్రజలు కూటమిని ఎంతవరకు ఓన్ చేసుకోగలిగారు, అసలు కూటమి అధికారంలోకి రాకముందు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారు అంటే దీనిపై మీ కామెంట్ ఏంటి, అసలు ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు ప్రేక్షకులకి నా నమస్కారాలండి. యాక్చువల్ గా ఈ 1 ఇయర్ అనేది మీరు చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి నేను ఒక చిన్న పిట్ట కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊరు, ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి, ఆ రాజుకు ఒక ముద్దల యువరాజు. అంటే ఆ రాజ్యానికి ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రాజ్యాన్ని లాక్కుంటారు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్పి. ఇవాళ ఆ రాజ్యంలో కరువు కాటకాలు వచ్చినా లేకపోతే జీవనోపాధ్యాయం లేకపోయినా, లేకపోతే ఏమంటారు వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం వెళ్ళి ఆ రాజు అడిగినా కూడా ఆ రాజు చెప్తున్న ఒకటే ఒక మాట ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు. సరే, మా బాధలన్నీ ఇలా ఉన్నాయా, 1 ఇయర్ నుంచి అన్న మీరు ఏమన్నా చేస్తారని మేము ఎదురు చూస్తున్నామయ్యా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి, అక్కడ ఉన్నటువంటి జనాలకి ఏంటి అని అంటే సడన్ గా ఒక షాక్ తగులుతుంది. అది ఏంటి అని అంటే, పాపం ఆ ముద్దల యువరాజు అడిగారని చెప్పేసి 172 కోట్లు పెట్టి ఒక హెలికాప్టర్ కొంటున్న ఒక రాజు. ఆ రాజుకు ఒక హెలికాప్టరు, ఆయనకున్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఒక హెలికాప్టరు, ఈ ముద్దల కొడుకుకి లేదని చెప్పేసి ఈ యువరాజుకి కూడా 172 crores పెట్టి ఒక హెలికాప్టర్ కొంటున్నారు. నిజంగా 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళకి సంక్షేమం లేదు, లేకపోతే నిజంగా ఎదురు చూస్తున్న ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక భరోసా లేదు. నిజంగా ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు చెప్పిన అబద్ధాలకి దానికి తోడు ఎన్నో అబద్ధాలు చెప్పి ఇవాళ ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి రాజుకి ప్రజలకి ఇవ్వడానికి మాత్రం చెయ్యి రావట్లేదు, ఖజానాలో డబ్బులు లేవంటున్నాడు. కానీ అలా ముద్దుల యువరాజుకి కొనడానికి మాత్రం 172 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటున్నారు అని అంటే ఈ పాటికే మీకు అర్థమైపోవాలి ఆ ముద్దుల యువరాజు ఎవరు, లేకపోతే ఆ రాజు ఎవరు అని అన్న సంగతి. నేను ఏమంటున్నానంటే సార్, మీరు ఎన్నో సూపర్ 6 అనే మీరు మాట్లాడుతున్నారు. సూపర్ 6 కాకుండా 143 ప్రామిసులు చేసి వచ్చినటువంటి వీళ్ళు ఇవాళ ఏమీ చేయలేక 1 ఇయర్ అవుతున్నా కూడా రాష్ట్రాన్ని అంతా నిర్వీర్యం చేసి, అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసేసి ఇవాళ వీళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం ఏం సార్, నాకు తెలిసి సరే సీఎం అంటే తిరగాల, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాలా చెయ్యాలి కాబట్టి ఒక హెలికాప్టర్ వాడాడంటే తప్పు లేదు. ఈయనకు ఒక హెలికాప్టర్, ఉప ముఖ్యమంత్రికి ఒక హెలికాప్టర్, లేకపోతే వాళ్ళ ముద్దుల కొడుకు ఆయన ఏంటి సార్, అండి మామూలు మంత్రి పదవే కదా, మంత్రికి ఎందుకు సార్ హెలికాప్టర్, ఉప ముఖ్యమంత్రికి ఎందుకు సార్ హెలికాప్టర్, నాకు తెలియకడుగుతాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెలికాప్టర్ లో వెళ్తున్నాడని చెప్పేసి రచ్చ చేసినటువంటి ఈ పెద్ద మేధావులంతా ఇప్పుడు ఎటెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు సార్? దీనికి సపరేట్ గా జీవో వేసి, జీవో 914 ప్రకారం వీళ్ళకి ఏ విధంగా ఈ హెలికాప్టర్ కొనడానికి వీళ్ళు చేసుకున్నటువంటి డబ్బులు ఆల్రెడీ కట్టిస్తారు, రేపు ఆగస్టులో వస్తుంది అది. అంటే మీకు ప్రజల పక్షాన ప్రజలు ఏమడిగినా కూడా ఖజానాలో డబ్బులు లేవన్నటువంటి మీరు మీ ఎంజాయ్మెంట్లకి, మీరు తిరగడానికి ఏమైనా ముఖ్యమంత్రికి ఉందంటే సరే మేము కూడా అడగము, ప్రజల పరిపాలన కోసం వాళ్ళు ఎంతో కష్టపడతారు కాబట్టి ఆయన తిరగాల చెయ్యాలని. వీళ్ళందరికీ అయితే ఈ లెక్కన వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఒక హెలికాప్టర్ కొనియమనండి సార్, సరిపోద్ది. ప్రజలు ఎలా పోయినా పర్లేదు, సంక్షేమం ఎలా పోయినా పర్లేదు, అలా బతుకులు నాశనం అయినా పర్లేదు, ఇలా బతుకులు బాగుంటే చాలా, అంటే వాళ్ళ వరకు వాళ్ళ స్వలాభాల కోసం ఎంతవరకైనా వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. మా మహానాడుకు అంటారు, దానికి ఒక 200 కోట్లు 300 కోట్లు అంటారు. లేకపోతే ఇంకో ఫంక్షన్ చేస్తారు, 700 కోట్లు 800 కోట్లు. అమరావతి ఓపెనింగ్ అన్నారు, దానికి 700 కోట్లు ఖర్చు పెట్టారు.
ఏమొచ్చింది వీళ్ళకి 700 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి ఏమంటారు శంకుస్థాపనలు మళ్ళీ తిరిగి శంకుస్థాపనలు చేసుకున్నారే తప్ప ప్రాక్టికల్ గా నేను ఒక మాట మాట్లాడతాను సార్. ఇక్కడ రాజకీయాల ప్రసక్తి పక్కన పెడితే ఈ 1 ఇయర్ వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి, వాళ్ళని చెప్పమనండి. వాళ్ళు రేపు 4వ తారీఖున వాళ్ళు వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, సో ఈ 4వ తారీఖుకి వాళ్ళని ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయమనండి. వాళ్ళు ఈ 1 ఇయర్ ఏం చేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒక పక్క, జనాలకి ఇచ్చినటువంటి ప్రామిస్ ఒక పక్క పెట్టుకొని మీరు ఏం చేశారన్న విషయాన్ని వాళ్ళని శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి సార్. మేము చెప్పబడలేదు కదా. అంటే ఇంత యువతని రోడ్డుకి ఇచ్చేసారా? మహిళల్ని భద్రత లేకుండా ఇబ్బందులు పడుతున్నారా? లేకపోతే రైతులకి ఇస్తానన్న రైతు భరోసా పక్కన పెట్టి రైతులను నేలకేస్తారా? వాలంటీర్కి 10,000 ఇస్తానన్న వాళ్ళని వదిలేశారా? గిట్టుబాటు ధర లేక రైతు ఇబ్బంది పడుతున్నారు, ఆ పరిస్థితి అలాగే ఉందా? డిఎస్సి అని చెప్పేసి ఎంత సిగ్గుమాలిన థింగ్ అంటే, ఫస్ట్ డిఎస్సి సంతకం అని చెప్పేసి పెట్టుకున్న దాన్ని కూడా మీరు నిర్వీర్యం చేసుకొని చేయలేకపోయారా? అంటే ఎందులో ఇదిగో పలానా రంగంలో మేము చేశాము, వీళ్ళు చేసింది ఒకటే, నాన్నకి ఇంధనం 99 రూపాయలకే మంచి మందు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. అది మంచి మందు ఇచ్చారో మరి ఇంకా దేవుడికే తెలియాలి, ఆ తాగే వాళ్ళందరికీ తెలియాలి. నాణ్యమైన విద్య కావాలా, నాణ్యమైన మందు కావాలంటే మాకు నాణ్యమైన మందే కావాలని చెప్పేసి ఓట్లేసుకున్న మహానుభావులు ఇవాళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా లెక్క లేకుండా వాళ్ళు తాగడానికి ఓట్లేసినందుకు ఇంకా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రాష్ట్రంలో. సో డెఫినెట్ గా 1 ఇయర్ వీళ్ళు చేసింది అయితే 0 సార్. అన్ని రంగాల్లో అన్ని రంగాల ప్రకారం జిఎస్టీని తీసుకొచ్చి -6 లోకి వేస్తారంటే ఇంక వీళ్ళు చేసింది ఏం లేదు సార్. అర్థమైపోయింది కదా. 1 ఇయర్ రాష్ట్రము 12% పెరిగింది, మన రాష్ట్రము ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు 1 ఇయర్ ఏం చేయలేనట్టే కదా. పోనీ మీరు తెచ్చిన బడ్జెట్లు ఏమైనా పెట్టారంటే ఏమీ లేదు. ఒకటి చేసాము, 1000 రూపాయలు పెంచామని 10 సార్లు చెప్పుకుంటున్నారు. ఆ 1000 రూపాయలు కూడా ఏం చేశారు, దగ్గరగా 30 లక్షల మంది పెన్షన్లు తీసేశారు. ఎంతమంది మీరు అబ్జర్వ్ చేయండి, పెన్షన్లు తీసిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారో తెలుసా సార్? ముసలి వాళ్ళకి ఆ వచ్చేటువంటి ఆ డబ్బులే కదా, 4,000 రూపాయలకే కదా మీరు ఇస్తాము, చేస్తాము, పెడతాము అంటేనే కదా నమ్మి ఓట్లేశారు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు మంచం మీద పడినటువంటి ముసలి వాళ్ళకి ఎప్పటి నుంచో పెన్షన్లు వచ్చిన వాళ్ళందరికీ మీ హయాంలో పెన్షన్లు తీసేసిన తర్వాత కర్నూలులో గానీ లేకపోతే నెల్లూరులో గానీ ఎంతమంది చచ్చిపోయారో ఒకసారి వాళ్ళ లెక్కలు తీయమనండి సార్, తెలుస్తుంది. నేనేదో చెప్తున్నటువంటి మాటలు కాదు, విత్ ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నటువంటి విషయాలు. అంటే ఇప్పుడు సో డెఫినెట్ గా మేడం ఒక నిమిషం, మీరు ప్రతిపక్షంలో ఉన్నారని ఇప్పుడు ఇది అంటే ఈ టాపిక్స్ మీరు మాట్లాడుతున్నారా, లేదా వాస్తవానికి ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత ఉందని మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నానండి. నేను ఊర్లో పేర్లతో చెప్పాను. మీరు ఎంక్వైరీ చేయండి, నిజంగానే చనిపోయారా లేదా. పెన్షన్స్ తీసేశాక నార్మల్ డెత్ కి నార్మల్ డెత్ చనిపోయిన వాటికి మనం ఏం చెప్పబడలేదు. నార్మల్ డెత్ గా చనిపోతే చనిపోయారని. పెన్షన్స్ తీసేసి మనోవేదనకి గురైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వచ్చేది 400 అండి. షుగర్ అనో, బీపీ అనో, ఇంకోటనో ఎన్నో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా. ఆ డబ్బులు దేనికి పనికొస్తాయి? మహాతే వాళ్ళ ఆరోగ్యం ఏదన్నా టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి పనికొస్తాయి. తల్లిదండ్రులు అందరి పిల్లలు సక్రమంగా చూస్తే రాష్ట్రం ఇలా ఎందుకు ఉంటదండి? కొంతమంది ఆ పెన్షన్ల మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉంటారు. లేదు, కొంతమంది ఆ పెన్షన్ల కోసమే ఆ ముసలి వాళ్ళని బతికించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇవాళ అలాంటి పెన్షన్స్ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఒకసారి గమనించండి. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, లేకపోతే ఆ పార్టీ మీద నేను మాట్లాడడం అనేది కాదు సార్. మీరు రీచెక్ చేయండి. నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి విషయం, వాళ్ళు ఏమైనా పథకాలు ఇస్తే నేను ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నానా? కొన్ని రైతు భరోసా వాళ్ళు ఏమైనా ఇస్తే నేను ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నానా? గిట్టుబాటు ధర వాళ్ళు ఏమన్నా ఇచ్చి నేను ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నానా? లేకపోతే మహిళలకు ఇప్పటి వరకు 16,800 అగత్యాలు జరిగే వాళ్ళ హయాంలో అని నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా సార్? ఇవన్నీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చేస్తున్నటువంటి లెక్కలు. జనాలు ఏమొస్తున్నది, ఏం రావట్లేదు, ఫ్రీ గ్యాస్ అనేది వస్తుందా, ఫ్రీ బస్ అనేది వస్తుందా, లేకపోతే మహిళకి 1,500 వస్తుందా, లేకపోతే నిరుద్యోగ వృత్తి వస్తుందా, ఇవన్నీ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే ఇవి మేము ఇస్తాము అని చెప్పే కదా, మీరు ప్రామిస్ చేసే కదా వచ్చారు. మీరు ప్రామిస్ చేయకపోతే ఇవాళ ఎందుకు అడుగుతారు సార్? తప్పిపోయిన 30,000 మంది తప్పిపోయారని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆయన్నే ఈ విషయాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి అడుగుతారు అని అంటే, ఆయన అంత మైకులు పట్టుకొని అలా గట్టిగా అరిచాడండి ఆ రోజులలో. సుగాలి ప్రీతి అని అరిచాడండి. అందుకని వాళ్ళు అడుగుతున్నారు జనాలు. నేనే కదా, ఎవరైనా అడుగుతారు.
గ్రౌండ్ రియాలిటీలోకి మీకు అర్థం అవ్వాలని ఒకవేళ మీ ఛానల్ ద్వారా అయినా గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి ఒకసారి వాళ్ళ మనోభావాల్ని తెలుసుకోండి సార్. డెఫినెట్ గా నేను చెప్పింది అబద్ధమో నిజమో తెలుస్తుంది, ఎందుకంటే నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మీతో ఇంత ఓపెన్ గా చెప్పగలుగుతున్నాను. 1 year లో ఏం చేశారంటే ఏమీ లేదు, జీరో. వాళ్ళ ఏమంటారు స్వలాభాల కోసం, వాళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం, వాళ్ళ ఇప్పుడు ఏమంటారు చూసా షికార్లు కొట్టడానికి అంత డబ్బులు పెట్టి మీరు హెచ్చించి తెచ్చుకుంటున్నారంటే మరి సంక్షేమం ఇవ్వడానికి ఏంటి సార్ వీళ్ళకి ప్రాబ్లం? అంటే ఖజానాలో డబ్బులు మీరు ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బ్లేమ్ వేస్తారు సార్. ఏమంటే ఆయన అప్పులు చేసి సంక్షేమం పెట్టారు అని. అట్లీస్ట్ అదన్నా అన్నారు, అప్పులు చేసి సంక్షేమానికన్నా పెట్టారు. మరి మీరు అప్పులు చేస్తున్నారు, మీ పాకెట్లు నింపుకుంటున్నారా సంక్షేమం ఇవ్వకుండా? మరి మీరు ఇవ్వాలి కదా సంక్షేమం. ఏమీ లేకుండా అప్పుడే 1,65,000 కోట్లు అప్పు చేశారు ఒక్క సంవత్సరానికి. మరి ఏం చేశారు ఆ డబ్బులు ఏం చేశారు ఒకసారి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని మేము ప్రజల పక్షాన వాయిస్లెస్ గా అడుగుతున్నాం సార్. అందులో తప్పేముంది చెప్పండి, మీరు చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. డెఫినెట్ గా రాబో రోజులలో వీళ్ళకి సమాధానం చెప్పే రోజు అనేది ఒకటి వస్తుంది సార్. అది మాత్రం వీళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికే వాళ్ళకి ఎంత నెగిటివిటీ వచ్చిందో వాళ్ళకి బాగా క్లారిటీ ఉంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీయే కాదు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు సూసైడ్లు చేసుకుంటున్నారు, వాళ్ళ భూములు లాగేసుకుంటున్నారని కూడా చాలా మంది సూసైడ్లు చేసుకున్నటువంటి పరిస్థితులు. రైతులు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఈ 1 year లో చేసుకున్నారు ఒకసారి బయటికి తీయమనండి సార్. రీసెంట్ గా కూడా ఒక మహిళ సెల్ఫీ వీడియో పెట్టింది కదా, నేను టీడీపీకి ఎంతో కష్టపడ్డాను, నేను టీడీపీకి నమ్మకమైన కార్యకర్తను, బట్ ఇవాళ నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఆవిడ పెట్టింది సెల్ఫీ వీడియో. అది మొత్తం అంతా స్టేట్ అంతా తిరిగింది. నేను మాట్లాడేది ఏముంది సార్ అందులో? సో డెఫినెట్ గా వీళ్ళు ఒక వర్గానికే పనిచేద్దామని వచ్చారు, ఒక వర్గమే పాకెట్లు నింపుకోవాలని వచ్చారు. అవి మాత్రం సక్రమంగా నింపుకుంటున్నారు. రాబో రోజుల్లో జనాలు చూస్తున్నారు, జనాలు చెప్పే సమాధానం చెప్తారు సార్. థ్యాంక్ యూ మ్యామ్.